ఏడు మీద ఇంకా ఆఫీసు రాలేదుగా అది కట్టెన్ లోపల ఉండాలి అది ఎక్కువ దయచేసి మీ మొబైల్ ఫోన్లు తప్పనిసరిగా తీసుకొని రాగలను. ఇలాంటి ఓల్డ్ ఏజెస్ వరకు ప్రయారిటీ ఇచ్చి చేసి పంపించండి. ఆల్రెడీ 4 వెళ్ళిపోయింది. ఇది లాస్ట్ 1.5 hours నుంచి ఇక్కడే ఉన్నారని అబద్ధం చెప్తారు.
సదరన్ వెరిఫికేషన్ ఎక్కడ అశోక్? ఇది ఒంగోలు అట్లా మార్చింది సాంబారు పలసగా ఉందా చిక్కగా ఉందా? లైట్గా ఇది కూడా సాంబార్ ఏదైనా నేర్చుకు పడిపోతాం వచ్చిన తొందర అక్కడ ఏం చేస్తున్నారు మేము అక్కడ ముఖం మీద ఒకటి చెప్పుకుని అక్కడికి అక్కడికి ఇక్కడికి అక్కడికి చెప్తున్నాం అక్కడ ఎక్కువ తర్వాత కడుపు వేదం నేను 10-10 వెళ్ళండి పిలిచేకి 12 అయిందంట ఇప్పుడు మేడం వచ్చిన ఇచ్చింది ఇక్కడ వచ్చి నేను కన్విన్స్ చేస్తాను. ఐ స్పీక్ టు ద డిపార్ట్మెంట్. హాస్పిటల్ అదేవిధంగా రిమ్స్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎంసీహెచ్ హాస్పిటల్లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ మొదలుపెట్టి ఉన్నాము. దాన్ని కూడా కొన్ని అక్కడ మరమ్మతులు ఉన్నాయి, ఫ్లోరింగ్ కానీ సీలింగ్ కానీ. అదేవిధంగా ఎంసీహెచ్ హాస్పిటల్లో అక్కడ ఉన్న లేబర్ ఓటీ వాటి అన్నింటి కూడా రెనోవేషన్ వర్క్ ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. దాంటిని టైంలోనే కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంసీహెచ్లో ఒక ఎంఎన్సియు మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. దానికి కూడా జరుగుతున్న వర్క్స్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా టైంలోనే కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో ముఖ్యంగా ఇప్పుడు సదరం వెరిఫికేషన్స్ వచ్చిన వారితో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. కొన్ని అంశాలు తీసుకువచ్చారు నా దృష్టికి.
సో దానికి కూడా వారికి ఇక్కడికి వస్తున్న పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి మంచి సర్వీసెస్ ఇవ్వాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రిమ్స్లో కూడా MNCU మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. దానికి కూడా ఇప్పుడు వర్క్స్ ప్రోగ్రెస్లో ఉంది. మ్యాక్సిమం 10 డేస్లో అన్ని వర్క్స్ని కూడా కంప్లీట్ చేసి దాన్ని ఇమీడియట్గా ఓపెన్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి ఓపెన్ చేస్తే ఎవరైతే ఇక్కడ మనకు 30% లో బర్త్ వెయిట్ పిల్లలు ఇక్కడ అంటే లెస్ దెన్ 2 kgs ఉన్న పిల్లలు ఇక్కడ డెలివరీ అవ్వడం జరుగుతున్నది. సో వారికి ప్రత్యేకంగా కేర్ తీసుకోవడానికి ఇది MNCU అనేది ఉపయోగపడుతుంది. సో దాన్ని త్వరలోనే పూర్తి చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ నుంచి కరోనా గురించి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి. అందరూ కూడా ఎక్కువ పీపుల్ ఉన్న చోటుని అవాయిడ్ చేయడం, బయటికి వెళ్తే మాస్క్ వేసుకుని వెళ్ళడం, అదేవిధంగా పర్సనల్ హైజీన్ ముఖ్యంగా హ్యాండ్ వాష్ చేయడం, ఏదైనా కరోనా సిమ్టమ్స్ ఫీవర్ కానీ అండ్ అదర్ కోల్డ్ కానీ ఏదైనా ఉంటే ఒకసారి కరోనా టెస్ట్ చేయించుకోవడం. సో దాన్ని చేయించాలని మనకు స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. దాని మేరకు అందరూ జిల్లా స్థాయి అధికారి అదేవిధంగా మండల్ లెవెల్ విలేజ్ లెవెల్ సిబ్బందికి కూడా కరోనా గురించి ఇప్పుడు మక్కలకు సో పీపుల్కి ఇంకా అవేర్నెస్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రిమ్స్ హాస్పిటల్లో కూడా కరోనా కోసం ప్రత్యేకంగా ఒక వార్డ్ అరేంజ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంది. దాని మేరకు ఇక్కడ ప్రిన్సిపల్ అదేవిధంగా సూపరింటెండెంట్ GGH పనులు తీసుకుంటున్నారు.